అన్న ఈ చెట్లు 6 నెలలు 6 నెలలు 7 ఉంది 7 నెలల చెట్లు అంటే ఇప్పుడు పంట ఎలా ట్రై చేస్తున్నావు? ట్రై చేస్తున్నాం. అంటే ఎందుకు ఇంత తొందరగా పంట ఎలా ట్రై చేస్తున్నావు? ఒక ఇయర్ వెయిట్ చేసుకుంటుంది అలా అంతా ఇంత బండవాళ్ళు మనం తీసుకున్నది కదా. అంటే ఇంకొక 1 year వెయిట్ చేసినంత ఓపిక లేదు మనకి. ఏంటంటే ఎమ్మటే దుడ్లు కావాలంటావా? అంతే, డబ్బులు ఎమ్మటే కావాలి అంతా కాదు. ఏమి మొత్తం వెరైటీ ఏంది ఇది? సార్ జైన్ అందు జైనే కదా. ఏమనిపిస్తుంది మీకు? చెట్లు ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు? మాకేమో బాగుంది అనిపిస్తుంది సార్. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పంట కంటే ఇంకెప్పుడు వెళ్తావు మామూలుగా? మార్చి ఏప్రిల్కి అప్పుడు కరెక్ట్గా సంవత్సరం అయింది. సంవత్సరం అయింది 11 నెలలు అవుతుంది. 11 నెలలకి అయింది. అంటే 11 నెలలకి నువ్వు అంటే క్రాప్ పోతే వచ్చుద్దని ఎట్లా నమ్ముతున్నారు అన్న? ఇప్పుడు ఆయన అన్నట్టు మనము 11 months కూడా క్రాప్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే దానికంటూ ఒక పీరియడ్ ఉంటుంది. దానికంటూ ఒక అంటే మన మనిషి చిన్నపిల్లగాడి మీద 10 kgs 20 kgs పెడితే మొయ్యలేడుగా, అంతేగా. మొక్కకు కూడా ఏంటంటే దానికి మోసే గుణం కానీ, కాసే గుణం కానీ, నిలబెట్టుకునే గుణం కానీ, ఎన్ని రకాల దానికి పక్కన న్యాచురల్గా దానికి అంటూ కొంత ఒక శక్తి ఉంటుంది మొక్కకు కూడా. ఆ శక్తిని ఏంటంటే మనము ఆ శక్తిని గుర్తించాలి మనం. పరిమితిని మించి దాని మీద బరువులు పెట్టడం కానీ, పరిమితిని మించి దానికి తెలియని మందులు కొట్టడం కానీ, పరిమితిని మించి దానికి ఇవ్వాల్సిన ఫుడ్ ఎక్కువ పెట్టడం కానీ, లేదు నాకు కాయలు కావాలి ఎమ్మటే నేను ఎమ్మటే కోటిసడం కావాలి, నాకు ఎమ్మటే కాయలు కావాలి, నాకు క్వింటాల్ టన్నులు కావాలంటే అది ఇవ్వలేదు సోదరులారా. ఆలోచించుకోండి, చెయ్యొచ్చు. దానికి ఒక ట్రైనింగ్ విధానం ఉంటుంది, దానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. దానికి మెథడింగ్ చేసుకుంటూ వెళ్తే ఏదైనా సక్సెస్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి డబ్బులు వస్తారా దేవుడికి ఎరుగు. ముందు ప్రజెంట్ ఏంటంటే మనం ఈ క్రాప్ని ఎంత సక్సెస్ఫుల్గా తీసుకోగలుగుతాం, దానికి కావాల్సిన విధానాలు ఏంటి, ఇవన్నీ మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి సోదరులారా. గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు చెప్తున్న రైతులు ఇప్పటికీ డబ్బు సంపాదట్లేదు సోదరులారా. ఈ ఏడు కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు సోదరులారా. చాలామందికి డబ్బులు రాలేదు. పంట పండినా కానీ రేట్లో దెబ్బతిన్నారు. కొంతమంది లక్కీగా ఏంటంటే ఒక 5% పీపుల్ అయితే ఏడు బాగుపడ్డారు సోదరులారా. అంటే రేటు బాగా లక్కీగా తగిలింది వాళ్ళకి. మిగతా అందరూ 95% పీపుల్ అందరూ ఏడు సఫర్ అయ్యారు సోదరులారా. చాలామంది ఇబ్బందులు పడ్డారు. దానిమ్మ అంటే డబ్బు ఉంది కాంటలేదు, దానిమ్మలో డబ్బులు ఉన్నాయి, మార్కెట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి ఏడు ఏముంది, మీరు బాగా పండిస్తారు, కష్టపడుతున్నారు, కాయలు తెప్పిస్తున్నారు, అటు ఇటు చేసి బయ్యర్స్ ఉన్నారు, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ సిండికేట్ అవుతున్నారు, రైతును నాశనం చేస్తున్నారు. అసలు ఏడు అన్ని కాయలు అయిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో బళ్ళారి అనగా, కొన్ని ఆంధ్ర, కొన్ని ఏరియాల్లో కాయలు ఉన్నాయి. యాక్చువల్గా ఆ కాయలు కొనడానికి వస్తాడు, కాయ చూస్తాడు, 150కి ఇస్తావా, లేకపోతే 180కి ఇస్తావా, లేకపోతే 130కి ఇస్తావా అని వాడు ప్లే చేస్తున్నాడు ట్రేడర్స్ అందరూ. అసలు కాయలు ఎక్కడలేవు ఇప్పుడు యాక్చువల్గా. అదే కాయలు నువ్వు వెళ్ళి ఏ సూపర్ మార్కెట్లోనూ లేకపోతే ఇంకేదన్నా మంచి మాల్స్లో పోయి కాయ చూస్తే కేజీ 300 ఉంటుంది. మీరేమో లేదు వాడి తెలియకుండా ఈడు తెలియకుండా వాళ్ళు ఆ రైతుకి ఈ రైతు తెలియకుండా ఒకళ్ళు తెలుసుకోకుండా ఏంటంటే బయ్యర్ ఏంటంటే సిండికేట్ అంతా అయ్యి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని సోదరులారా, ఎవరికైనా కాయలు వచ్చితే మటుకు, పంట పండితే మటుకు చెట్టు లాస్ట్ కోసే టైం వరకు ఎవరిని తీసుకురావద్దు చెలోకి. ఒక సిండికేట్ అయినా ఎవడన్నా కనుక తెలుసు తెలియక ఎవరైనా ట్రేడర్ కనుక బై మిస్టేక్ మీ దాంట్లో ఎంటర్ అయిందా, ఆడు మీ గురించి 400 మంది చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడిపోయినా వాళ్ళు అదే రేటు చెప్తారు మీకు. ఆ రేటు ముందు దీనికి. అందుకనే మీరు సైజులు పెంచుకోండి, క్వాలిటీ పెంచుకోండి. చివరి టైంలో మీరు అతను దింపి అప్పుడప్పుడు అక్కడికి మీట్గా డెసిషన్ తీసుకొని క్లోజ్ చేయాలి మ్యాటర్. అట్లా కాకుండా రోజుకి ఒకదాన్ని ఏదో మనం సంత ఉంటుందిగా, మన ఈ ఆవులు, మన మేకలు, ఈ గొర్రెలు తీసుకొని సంతలు వేస్తాం చూడండి. ఒకడు వచ్చి ఒక రేటు, ఇంకోటి వచ్చి ఇంకో రేటు చెప్పడం, అట్లాగా సోదరులారా. ఇది రైతు అనేవాడు పాపం తన జీవితంలో తనకి పిల్లలు, పెళ్ళమ్మ, తల్లి ఎన్నో కష్టాలు పడి పాపం సేవ చేసి పంటకి వాడు ఎంతో పగలనికి రాత్రనక ఎన్నో రకాల మందులు కొట్టి ఎంతో సఫర్ అయి పాపం కాయలు పండించిన రైతుని వాడి ట్రేడర్స్ వచ్చి వాళ్ళు సిండికేట్ విధానం పెట్టేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు సోదరులారా. కళ్ళు ఓపెన్ చేయండి సోదరులారా. ఇప్పుడు మీకు నిజం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎక్కడ కాయలు ఎక్కడా లేవు. కొంత చిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. అవి కూడా ఓ మహా అంటే ఒక 500 ఎకరం లేకపోతే 600 ఎకరం ఉంటే ఎక్కువ 1000 ఎకరం ఉంటుంది మహా అయితే. దాన్ని కూడా వాళ్ళు సిండికేట్ అయిపోయి మొత్తం కొంత కోసిన తర్వాత మళ్ళీ ఎనికి రావటం, మళ్ళీ ఆపేయటం, కాయ బాగాలేదని చెప్పి అది పచ్చింది ఇది పచ్చిందని చెప్పి ఇలా సిండికేట్లే సోదరులారా రైతులను మోసం చేస్తున్నారు సోదరులారా. మీలో తెలివి రాక, మీలో ఒక యూనిటీ లేక
అందరికీ యూనిటీలు ఉన్నాయి. చిన్న చిన్న పని చేసే కార్మికులు కూడా యూనిటీ ఉంది, కానీ మీరు రైతులకు యూనిటీ లేదు. ఎందుకు అర్థం కాదు. మీరు రైతులకు ఎప్పుడైతే యూనిటీ వస్తుందో మీరు బాగుపడతారు. రైతుకి యూనిటీ లేదు. ఈ దేశం అంతా కర్మ ఏంటంటే చిన్న చిన్న వాళ్ళకు కూడా యూనిటీలు ఉన్నాయి, కులాలకు ఉన్నాయి, వర్గాలకు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఏరియా ఎక్కడికి పోయినా కానీ మీకు యూనిటీలు ఉన్నాయి, ఒక సంఘాలు ఉన్నాయి. మీ రైతులకు సంఘాలు లేవు. అదేందో అర్థం కాదు. మీరు ఒక మంచిగా బాగుపడి ముందుకు రావాలంటే సోదరులారా, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఒక యూనిటీ అయ్యి మీరు కరెక్ట్గా ఉంటేనే మీరు బతకగలుగుతారు, నలుగురు బతికిస్తారు. మీరు ఉంటేనే అందరు బతుకుతారు. గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా రైతుని వాళ్ళు లేకపోతే అందరం చచ్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, అది కన్ఫామ్. అది ఇప్పటికే వ్యవసాయం చాలా ఘోరంగా ఉంది, పరిస్థితులు బాగాలేదు సోదరులారా. అర్థం చేసుకోండి. ఈ సిండికేట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తప్పించుకోండి. పంట చివరి దశ వచ్చి పంట బాగా పక్వానికి వచ్చి బాగా కోసే టైం దాకా ఎవరికి మీరు పంట చూపించొద్దు. ప్లస్ ఇంకోటి, ఈ దళారుల చేతిలో మీరు తక్కువగా ఎక్కువ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు వాళ్ళందరూ సిండికేట్ అవుతున్నారు, కొనే వాళ్ళందరూ. మీరు అలా కావద్దు. మీరు తెలివిగా ఉండండి. మీ పంట ఇండియాలో మీరే పండిస్తారు. మన భారత రైతులు మీరే. బయట దేశాల నుంచి అయితే కాయలు రావు. మీరు పండించిన కాయలు ఇల్లు తినాల్సిందే. ఇక్కడ కాయలే బయటకు ఎక్స్పోర్ట్ పోవాల్సిందే. సో భయపడాల్సిన పని లేదు. ఒక్కొక్కరు అంటారు ఈడు ఎక్కువ వేశారు పంట, వాడు ఎక్కువ వేసాడు, ఈడు ఎక్కువ వేసాడు, దానిమ్మలు ఎక్కువైనాయి, ఈడు రేటు తగ్గుద్ది, ఇంకా మనం ఎందుకు వేయాలి? ఏం లేదు సోదరులారా. ప్రపంచంలో చాలా మంది జనాభా ఉంది. చాలా చాలా కంట్రీస్కి దానిమ్మలు తెలియవు, ఇంకా దానిమ్మ కాయలు కూడా లేవు వాళ్ళకి. మీరు ఎన్ని పండించినా తినేవాళ్ళు సామాన్లు ఉంటారు భూమి మీద. భయపడగానే టెన్షన్ లేదు మీకు. మీరు చేసుకోండి. 4 రూపాయలు మీరు ట్రై చేయండి. పంట పెరిగినంత మాత్రాన రేటు ఎందుకు? దళారులు దాన్ని ఆడుతున్నారు మీతో ఆటలు. దళారులు అనేవాళ్ళు మీ జీవితాలతో ఆడుకుంటున్నారు తప్పనిచ్చి. మార్కెట్లో పోతేనే అదే కాయ 300 ఉంటుంది, మీ దగ్గరకు వచ్చే 100కి ఎత్తావా, 200కి ఎత్తావా, లేకపోతే 150కి ఎత్తావా, లేకపోతే 90కి ఎత్తావా అని డ్రామా ఆడుతున్నారు. ఈ డ్రామాల నుంచి మీరు రావాలంటే రైతులందరూ యూనిటీ కాండి. మీరు యూనిటీ కాని నాళ్ళు మిమ్మల్ని బాగు చేసేవాడు ఈ భూమి మీద ఎవరూ లేరు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా చెప్తున్నాను, ఈ ఏడు జెన్యున్గా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడా కాయలు లేవు. కొన్ని చేలల్లోనే కాయలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా సిండికేట్ అయ్యేవాళ్ళు కాయలు 150కి ఎత్తువా, లేకపోతే 180కి ఎత్తువా, 180 ఉన్న వాళ్ళు మళ్ళీ ఆపేస్తున్నారు, 220కి కొంటున్నారు. అంటే కాయ క్వాలిటీ సైజుని బట్టి ఇవాళ ఎట్టున్న కాయలు కొనేస్తున్నారు. కాయలు లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా రేట్లు తగ్గించడం అవసరం లేదుగా. సో అర్థం చేసుకోండి దయచేసి సోదరులారా. ఓపెన్ మైండ్తో ఉండండి. మీరు ఒక యూనిటీగా సంఘాలు ఏర్పడండి. మీరు పండించే ధాన్యమే కాదు, ఒక కూరగాయలే కాదు, ఏ పంట అయినా సరే మీరు ఎందుకు తక్కువకి ఇవ్వాలి మార్కెట్లో? మీరు ఇవ్వద్దు. మీరు ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఇచ్చి అట్లా ఒకరికొకరు మీరు సీక్రెట్గా మీరు వ్యవసాయం చేసుకుంటా అంటే పనులుగా సోదరులు మీరు మోసం చేస్తూనే ఉంటారు రైతులు. ట్రేడర్స్ అనేవాళ్ళు గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఓకే, థ్యాంక్ యూ. సో సోదరులారా, మన ఈ రైతు అనే అతను చెన్నకేశవ గారు అనమాట. ఇది దాదాపుగా వచ్చేసి మీకు 7 నెలలు, అంటే సంవత్సరం లోపల పంట. ఇది 7 నెలలు కూడా కావచ్చు, అంటే 7 నెలలు ఉండొచ్చు. సో 7 నెలల దాకా ఉంటుంది అనుకుంటున్నాను. 7 నెలలు ఉంటుంది పంట. అంటే ఈ మొక్క యొక్క పెట్టి మొన్న కలిసినప్పుడు రైతు అంటాడు, అంటే కొంచెం కొద్ది రోజుల క్రితం పంటకి వెళ్ళాలి అని చెప్పాడు. సో దానికి కావాల్సిన కొన్ని రకాల పెస్టిసైడ్స్, కొన్ని రకాల ఫంగిసైడ్స్, దీనికి కావాల్సిన కొన్ని ఎరువులు అవి డ్రిప్పుల ద్వారా ఇస్తున్నాడు ప్రజెంట్. బట్ ఇతని యొక్క ఆలోచన ఏంటంటే 11 నెలలకే పంట పోవాలి, అంటే సంవత్సరం లోపల పంట తీస్తాను, తీసి చూపిస్తాను, మీరు సపోర్ట్ చేయండి, మీరు కొంచెం మంచి మందులు ఇవ్వండి మాకు అని అతను ఒక్కొక్క ఏరియాలో మాకు కలిశాడు. సో దాన్ని మనం బేస్ చేసుకొని ఈ పంట విజిట్స్కి వచ్చామన్నమాట. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది సోదరులారా. బట్ మేమేం చెప్పామంటే కష్టమేమో, తొందరపడుతున్నామేమో అంటే కాదు, తీయాల్సిందే, లాభం లేదు, తీస్తాను అని అతను సీరియస్గా ఉన్నాడు. సో ఇది సోదరులారా, అంటే 11 నెలలకి నేను పంట స్టార్ట్ చేయాలి తీయటం, అంటే ఇతరాలు కొట్టేసి. సో పంట తీస్తాను, మా చెట్లు బాగానే ఉన్నాయి, తీద్దామని ఆయన ఇంటెన్షన్ అనమాట. సో ఏదేమైనా సోదరులారా, రైతు సోదరులు ఏంటంటే పెట్టుబడి పెడతారు, దానికి కూడా కొంత ఇన్కమ్ కూడా చేసుకోవాలి.
సీరియస్గా చేయండి సోదరులారా. మీరు కూడా రైతులు అనే వాళ్ళు ఎలా ఉండాలంటే ఒకసారి 2 సజెషన్స్ తీసుకొని లేకపోతే రెండు మందుబుడ్లు పేర్లు తెలుసుకొని నేను ఒక్కనే వ్యవసాయం చేస్తానంటే కుదరదు. బట్ ఇతనిలాగా ఏంటంటే అన్ని రకాల సజెషన్స్ తీసుకుంటా. వ్యవసాయం ఏంటంటే సోదరులారా ఒక్క వ్యక్తి చేయాలంటే కష్టంగా ఉంది. ఒక్క వ్యక్తి నాలెడ్జ్ సరిపోవట్లా. అందరికీ డబ్బులు కావాలి. నాకు తెలిసి ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేందంటే రైతులందరికీ డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రతి రైతుకు డబ్బు అవసరం. ఇప్పుడు ప్రతి రైతులు అనేవాళ్ళు చితికిపోయారు పూర్తిగా. ఏ రైతు పట్టినా టెక్నికల్ తెలియకనో లేకపోతే ఇంకేదైనా వగేరా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి. ఏదైనా బిజినెస్ చేయాలంటే సోదరులారా మీకు తెలిసే ఉంటుంది సాధారణంగా. ఏదైనా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి, అవునా కదా? అట్లనే వ్యవసాయం చేయాలంటే కూడా పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి పెట్టకుండా నేను ఏదో మొక్కలు నాటాను భూమి నుంచి నాకు ఏదో ఫ్రీగా కాయలు వస్తాయి అంటే కావు సోదరులారా. మైండ్ సెట్టింగ్ మార్చుకోండి. ఇంకా మార్చుకోవట్లా మీరు, దయచేసి మార్చుకోండి. రైతు అనేవాడు ఛాలెంజింగ్ ఉండాలి, అవసరమైనది చెయ్యాలి, సాధించుకోవాలి. అది మనకి ఎట్లా అందుబాటులో రావాలనో ఎట్లా తీసుకోవాలనో పంటను కానీ ఏదైనా కానీ దానికి కావాల్సిన అన్ని పరిస్థితుల్లోనే జాగ్రత్తగా మనం బేరే చేసుకొని ముందుకెళ్ళి వ్యవసాయం చేస్తేనే డబ్బులు వస్తాయి సోదరులారా. నేను అనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు పనులు కావు. ఇక్కడ మొక్కలకి ఏం కావాలి, చెట్లకి ఏం కావాలి, చెట్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా చేస్తే మనకి దుడ్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకుంటేనే మీకు 4 రూపాయలు వస్తాయి సోదరులారా. గుర్తుపెట్టుకోండి. రైతు అనేవాడు మైండ్ సెట్ ఇంకా మారట్లేదు సోదరులారా. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఒక ఊపుతుంది ప్రపంచాన్ని. మనం ఇప్పుడు ఆ యొక్క శకంలో ఉన్నాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవట్లేదు. రైతు అనేవాడు గుడ్డిగా వ్యవసాయం చేస్తున్నాడు ఇప్పుడు కూడా. మార్చుకోండి. ఒక దానిమ్మల కావచ్చు, ఒక జామల కావచ్చు, ఏదైనా ఏ పంట అయినా సరే దాన్ని కరెక్ట్గా తెలుసుకొని క్షుణ్ణంగా దాని గురించి నాలెడ్జి, ఏం కొడితే మందులు వస్తాయి, ఏం కొడితే దానికి కరెక్ట్ కాయలు వస్తాయి, ఎట్లా మనకి డబ్బులు వస్తాయి. ఫైనల్ డబ్బేగా ఎవరికైనా సరే. ఇప్పుడు వ్యవసాయం అంటే డబ్బేగా, అంతేగా. మనం రైతు కాబట్టి వ్యవసాయం చేస్తేనే డబ్బులు వస్తాయి, అంతేగా. సో అర్థం చేసుకోండి సోదరులారా. దయచేసి మీరు ఏంటో మీరు మారట్లేదు. ఎక్కడ పోయినా ఏ సమస్యలు. రైతులు ఒక రైతే కాదు, అందరు రైతు మనుషులు అంతే ఉన్నాయి. పొలం తీసుకుంటారు బాగానే ఉంది, మొక్కలు పెడుతున్నారు బాగానే ఉంది, మొక్కలు పెడుతున్నారు, అన్నీ బాగానే చేస్తారు. చివరికి వాటికి పెట్టాల్సిన ప్రికాషన్స్ కానీ, వాటికి కావాల్సిన మెథడ్స్ కానీ, వాటికి కావాల్సిన ఫర్టిగేషన్స్ కానీ, వాటికి కావాల్సిన ఐపీఎం మెథడ్స్ కానీ, దానికి ఎలాంటి సస్యరక్షణ తీసుకోవాలి, దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, దానికి ఎట్లా మనం సహజ సిద్ధంగా దాన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి, తర్వాత దాని నుంచి కాయలు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఎక్కడో మిస్ అవుతుంది సోదరులారా. ఈ ఇండియాలో రైతులు మరి ఏమో అర్థం కావట్లేదు. భూమిలో మొక్క పెట్టినంత మాత్రాన మీకు కాయలు రావు సోదరులారా. గుర్తుపెట్టుకోండి. అన్నీ చేస్తారు. ల్యాండ్ తీసుకుంటున్నారు, లేదా లీజు తీసుకుంటున్నారు, లేకపోతే ల్యాండ్ కొంటున్నారు, ఏదో చేసి మొక్కలు పెట్టేస్తున్నారు. అల్టిమేట్గా డ్రిప్ పెడుతున్నారు, అయిపోయింది. ఇక్కడి నుంచి మన అసలు తలకనిపి స్టార్ట్ అయ్యేది. దీనికి ఎంతో సేవ చేయాలి. అంత ఈజీ కాదు దానిమ్మలంటే. ఇదే కాదు, ఏ పంట అయినా సరే ఒక సైంటిఫిక్ వేలో వెళ్ళండి సోదరులారా. సైంటిఫిక్ వేలో వెళితేనే మీరు బాగుపడతారు. హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల గుమ్మరిచ్చే ప్రాణాన్ని కాపాడుకోవడం ట్రై చేస్తున్న హ్యూమన్ బీయింగ్స్కి ఒక పంట నెట్టది అని కూడా తెలియకపోతే నేను చెప్పాలి. ఇంకా ఇప్పుడు మనకి ఏదైనా రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తావు, వాడు ఎన్ని రకరకాలు ఉంటాయి. ఆపరేషన్స్ అంటాడు, లేకపోతే కొన్నాళ్ళు మీరు మెడికేషన్ తీసుకోమంటారు, కొన్నాళ్ళు చెకప్ చేయమంటాడు, ఏదో చెప్తారు వాళ్ళు. అట్లనే మొక్కలకి కూడా చాలా రకాల సేవ చేయాలి సోదరులారా. గుర్తుపెట్టుకోండి. ఒక్క రైతన్న నేను బాగా పండించాను, అబ్బా నాకు పంట బాగా వచ్చింది, నాకు ఏదో లక్కీగా ఎప్పుడన్నా రేట్ వస్తే అది వేరు. పంటని నీ సొంత పిల్లల్లాగా, అంటే ఈ మొక్కలు అనేవి మన సొంత బిడ్డల్లాగా దీన్ని మనం కేర్ తీసుకుంటేనే సోదరులారా మనకు కూడా అన్నం పెట్టేది, మనకి 4 రూపాయలు ఇచ్చేది. అట్లా కాకుండా దానికి ఏం చేయకుండా, దాన్ని సరిగ్గా కేర్ చేయకుండా, దాన్ని శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్ వేలో చేయకుండా దాన్ని ఏదో చేద్దాము, ఏదో పైపైన ఇచ్చినంత రోజు చాలని అంటే అది ఎందుకు సోదరులారా సక్సెస్ కాలేరు సోదరులారా. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా చెప్తున్నాను నేను మీకు. వ్యవసాయ రంగం ఏంటంటే ఎట్లుందంటే ఫెయిల్యూర్ ఎంత దూరమైనా ఫెయిల్యూర్గా సోదరులారా. మనకు సక్సెస్ కావాలి. వ్యవసాయ రంగం అంటే సక్సెస్ ఉండాలి. సక్సెస్ని మనం చేసుకోవాలి, సక్సెస్ తెచ్చుకోవాలి మనం.
అర్థం చేసుకోండి సోదరులారా దయచేసి. ఈ ఏడు ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతోమంది బాగా చేసినా కానీ రేటు గల పాపం చాలామందికి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి సోదరులారా. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటారు సోదరులారా. సైంటిఫిక్ వేలో చేయండి సోదరులారా. సైంటిఫిక్ వేలో చేస్తేనే మీకు 4 రూపాయలు దొడ్లు వస్తాయి. సైంటిఫిక్ లేకుండా లేదు నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటారంటే మీ కర్మ మీరు అనుభవిస్తారు దేని మీద. అర్థం చేసుకోండి సోదరులారా దయచేసి ప్లీజ్. కాన్ఫిడెన్స్ ఉందంటున్నారు. కాన్ఫిడెన్సే కాదు, బాగా చేశారు మొక్కలు, కానీ ఇంకొక 2-3 కాడలు తీపినాయి. ఇంకా ఒక్క కాడ మీద ఎందుకున్నారు మీరు? కొన్ని వచ్చిండదు ఒకటే వేసాము, 2-3 వచ్చింది, 2-3 ఇచ్చినాము. కాదన్నా ఇంకో 2 తీయాల్సింది కదా. ఇది ఒకదాని మీద ఆధారపడదు, ఎందుకంటే రేపు బ్లైట్ విల్ట్ వస్తే ప్రాబ్లం వస్తాయి నీకు. 2 కాడలు 3 కాడలు తీయడం నేర్చుకోండి దయచేసి. ఎందుకంటేనా దాంట్లో పెంచవచ్చు అట్లా తీయచ్చు, ఎన్ని నుంచి వస్తాయిగా తెలీదా మీకు? 2-3 కాడలు తీయచ్చు ఎవరైతే కటింగ్ వస్తున్నారో. కానీ ఇప్పుడు దీనికి కటింగ్ వేయొద్దు, ఇంకా కటింగ్ వేయొద్దు. మీరు ఏం చేస్తారంటే పేరు పూర్తి పేరు చెప్పు. చెన్నకేశ్వర గారు. ఏమి అంటే పెద్ద రైతా మీరు? సార్ ఉండే దాంట్లో 22 ఎకరాలు చేస్తాను అగ్రికల్చర్. చెన్నకేశ్వర దీన్ని మీరు కాయ ఎక్కడ కూర్చుంటాయి అనుకుంటున్నారు మీరు? ఈ ఇలా ఇప్పుడు సంవత్సరం అంటే 7 నెలలకే మనం 7 నెలలకి ఇప్పుడు నుంచే నువ్వు డిసైడ్ అయిపోయావు ఏంది పంట తీయాలనుకుంటున్నారు మీరు ఇప్పుడే. ఓకేనా? సో ఇంకొక ఏప్రిల్లో వెళ్దామంటే అప్పటికి మీకు సంవత్సరం ఇది కరెక్ట్గా, అంతేగా? ఆ లోపల మొక్కలు కూర్చోవాలి కదా నాన్న. కూర్చోండి అంటే మొక్కలంటే మొక్కల మీద కాయలు అనేవి ఇక్కడ కాడలు ఉండాలిగా. కాడలు గట్టిగా లేని కాయ కూర్చోలేవుగా కాయలు. ఇదేస్తాం కదా కడ్డేసి. కడ్డీ వేయకుండా మీరు కొన్ని రకాల మందులు స్ప్రే చేస్తే కూడా మీకు మొక్క అనేది ఏంటంటే చెట్టు అనేది కాడలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు నీకు ఏంటంటే ఈ కాయలు అనేవి బాగా నీకు ఎక్కువ రకంగా ఆస్కారం ఉంది. పంట వచ్చుద్ది, పంటకేం ప్రాబ్లం లేదు నీకు, పంట బాగా వచ్చుద్ది. కాకపోతే 1 yearకి తీస్తానంటే నువ్వు రికార్డు కాదా? 1 year లోపల ఎవరు తీరు నాకు తెలిసినంత వరకు తీస్తున్నారా? మేము ఇట్లా వేరే వాళ్ళు పంట చూసి పడ్డదా? వేరే వాళ్ళు బండినే పండినారు. 11 నెలలు క్రాప్ కిడిచినారు. 11 నెలలకే వచ్చిందంటే ఒక ఎంత ఎకరానికి ఒక 5-6 టన్నులు వచ్చింది. అంత రాదులే కానీ ఒక 3-4 టన్నులు వచ్చి ఉండొచ్చు. అంటే మరి ఈ కాడలు అనేవి స్ట్రాంగ్ చేసుకోకపోతే రేపు నీకు కాయలు అడగొచ్చుంటాయి. మీరు చెప్పండి. స్ట్రాంగ్ కావాలి మరి ఇవన్నీ స్ట్రాంగ్ కావాలి కండి. కానీ చెన్నకేశవన మనం చూసిన తోటలో ఇది అంటే తక్కువ ఏజ్లో బాగా పెంచారు. ఇది అంటే దీనికి కావాల్సిన పోషకాలు కానీ దీనికి కావాల్సిన ఎరువులు మందులు కానీ బాగా ఇచ్చావు. దీనికి పిండి పేడ ఏమి ఇచ్చుకోకుండా కసువు మందు కొట్టకుండా కరెక్ట్ దీనికి కొట్టగాకమ్మా. కొట్టితే నీకు రేపు బ్లైట్ విల్ట్ చాలా సమస్యలు వస్తాయి. నువ్వు తొందరపడి ఇప్పుడు కొట్టావు అనుకో. కానీ ఇంత మంచి చెట్లు బాగున్నాయి కాబట్టి దీన్ని చెడగొట్టుకోవాకు, సరేనా? ఇప్పుడు నీకు దీనికి ఫర్టిలైజర్స్ అవి ప్రాపర్గా కొన్ని చెప్తాను మీకు నేను. అవి వాడితే మీకు ఈ కడ్డీలు అనేవి ఏంటంటే ఈ మొక్కలకు ఉన్న కడ్డీ మెగ్నీషియం సల్ఫేట్ 3 రోజులకు అదొక 12 kgs ఇదొక 12 kgs ఇస్తాం. ఏం కొట్టావు? 19 మెగ్నీషియం సల్ఫేట్ 19 12 kgs, మెగ్నీషియం సల్ఫేట్ 12 kgs. 4 రోజులకు ఒక్కిత నీళ్ళు ఇస్తా ఉన్నాం అంతే. ఇంకా అది ఇస్తే ఇదివరకు ఏమి వాటర్ సాల్యుబుల్ పోయిన లేదు. ఒక 6 డోసు 7 డోసులు ఇచ్చాను ఇప్పుడు. ఇంకా 3-4 డోసులు ఇవ్వాలా అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీరు మామూలుగా 19 అనేది ఆమె ఊమిక్ యాసిడ్ బాగా ఇచ్చిందను. దానికి మొదలుగా ఇవి 9-24 15-15 20-20 అమ్మోనియం సల్ఫేట్ ఉంటాయి. ఎరువు యాప్పిండి ఆమె టమాటా ఇవంతా వేసి పూడ్చిండేది. ఏమేమి వేసావు? ఎరువు తిప్పారు వేసినామా. దాంట్లో యాప్పిండి పులుగా పుట్రా కొట్టిన చెప్పి టమాటా కంతేస్తే అదే పుడిచిండేదంతా. ఆమెట ఊమిక్ యాసిడ్ ఆమెట 15-15 20-20 మెగ్నీషియం సల్ఫేట్ అమ్మోనియం సల్ఫేట్ ఒక్కిత ఇచ్చినా. ఇవి మాత్రమే యూజ్ చేసినాను. ఇంకా అట్లా ఓవర్ బేసాలు ఇంకేం పోయింది. ఇక్కడ చూడండి ఎన్ని కార్డులు ఉన్నాయి చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ చూసారు ఎన్ని ఉన్నాయి కార్డులు కరెక్ట్గా ఉన్నాయి. ఇట్లా తీయమని చెప్తున్నాం మీకు. ఇట్లా ఎన్ని తీయచ్చు తెలుసుగా మీకు చెన్నకేసానా తీయచ్చు. కానీ ఇప్పుడు మీరే ఏదైతే ఇచ్చారో అది సరిపోదు. ఏమంటారు? చూడండి సోదరులరా, నేను నీకు మందులు ఇస్తాను, నువ్వు కొద్దిగా ఇంకా ఎంత ఈజీగా పోదు రా. నువ్వు ఇప్పుడుగా కాయలు అంటే 2-3 మందులు కొట్టుకో. ఎక్కువ చెప్పవు నీకు. 2-3 మందులు కొట్టుకో, 2-3 బ్రాండ్ కొట్టుకో. మీరు ఇచ్చేయన్నీ బాగా ఇచ్చారు, కానీ నీవు ఇచ్చిన వాటిల్లో
ఆ మందు అనేది కాడని స్ట్రాంగ్ చేయడానికి లేదు. నువ్వు ఇచ్చింది మొక్క పెంచడం కోసం ఉపయోగించు. ఇప్పటి వరకు మొక్క బాగానే పెంచావు, సూపర్. మొక్క చాలా బాగా చేశారు మీరు. కాడలు కానీ కటింగ్ కానీ అద్భుతమైన చేశారు. బాగా హార్డ్ వర్క్ చేశావు. పోతాను అందుకనే రా. అయితే అన్నా, దీనికి కాడలు అనేవి కొంచెం దయచేసి నీవు కనుక బాగా చేసుకుంటే 5 టన్నులు ఈజీ తీయచ్చు. ఎకరానికి 5 టన్నులు ఈజీ తీస్తావు. 14 ఎకరాలా సార్? 14 అంటే 14 ఐదులు 70 టన్నులు. 75. నేను అంత ఎక్స్పెక్టేషన్, నాకు 40 టన్నులు సార్ కింద. నువ్వు అనుకోకుండా కదా వస్తాయి. అంత ఓవర్ లేదు ఈ క్రాప్ కే. చెట్టు బలుసుకొని ఊరికి చాలా ఏడిస్తే బాధ. అంతే అంటారా? కానీ మీకు మంచి పూత, మంచి ఫ్రూట్ సెట్టింగ్, మంచి ఫ్లవర్ సెట్టింగ్ జరగాలంటే ఖచ్చితంగా మీరు 100% మీరు కొన్ని రకాల కాడ గట్టిపడయి మొక్క యొక్క ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని మందులు కొట్టుకుంటేనే, కొన్ని బయోస్టిమ్యులేట్స్ అని ఉంటాయి, అవి కొట్టుకుంటేనే నీవు ఖచ్చితంగా సక్సెస్ కావాలి. లేకపోతే నేను ఏదో డ్రిప్పులు వేస్తున్నానంటే పనులు దాన్ని చేసాం సార్. ఆర్గానిక్ ఇప్పుడు ఎరువులు వేయాలి కదా. చూడు ఎరువు 60 లోడ్లు తొలిపించినాం, తిప్పారు 60 లోడ్లు తిప్పారు. కానీ ఎరువులు వేయకూడదు అనుకుంటాను సార్. వేయాలి, ఏంటంటే రాదు బాగా. ఎరువు కాకుండా హ్యూమిక్ యాసిడ్ కొట్టుకో. కాదు సార్, హ్యూమిక్ యాసిడ్ స్ప్రే చేసేది, నీళ్ళు వేసేది అంతా చేస్తాము. తిప్పారు అదే జివాల్ ఎరువు. జివాల్ ఎరువు వేస్తే నీకు మొక్కలు చచ్చిపోతున్నాయి అన్న. చాలా మంది ఆ వీడియోలు చూస్తే నీకు తెలిసిపోద్ది. నీకు నీకు తెలియదులే, ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను అనుకోవటం ఈ ఏరియాలో ఇంకా మీకు అంతగా అవగాహన లేకపోవచ్చు. ఫలవత్తు తక్కువ ఉంది కదా సార్, దానికి అంత పడుకోండి. ఇది వేరు. ఇప్పుడు మనం ఇదే వీడియో ఉంటుంది, నేను పెడతాను. జివాల్ ఎరువు అంటే అదే సార్, పేడ అన్న. పేడ వేస్తో నో ప్రాబ్లం, వేసుకో, డజంట్ మ్యాటర్. కానీ దానివల్ల నీకు మొక్కకి రాబోయే రోజుల్లో ఇప్పటికేం కాదు, ఫస్ట్ పంట నువ్వు ఏదేసినా ఏం కాదు, యాక్సెప్ట్ చేద్ది. భూమి బాగుంది, మొక్కలు కొత్తవి అన్ని తీసుకుంటుంది బాగా. ఫస్ట్ ఆల్రెడీ భూమికి ఇచ్చాను, తిప్పారు ఇచ్చాను. ఫస్ట్ వేసి ఆమెట నార్పుడిచింది. తిప్పారు, ఎర్రమన్నంత వేసి మిక్స్ చేసి ఒక నెల నీళ్లు బాగా ఇచ్చేసి ఆమెట నార్పుడిచిండేది. అట్లానా? ఏం కాదంటావు? నాకు తెలిసి వీటికి ఆడ ఒక చెట్టు ఏమీ పోయిన లేదు. ఇప్పుడేం బావు, ఇప్పుడు ప్రెసెంట్ ఆడ ఒక చెట్టు పోయింది చూస్తాను. అక్కడ ఎంట్రన్స్ లో ఒక చెట్టు పోయింది. అదే ఒకసారి అట్లే ఉంది, తిరిచిగుతాం సార్. అదే మళ్ళీ వస్తుందిలేండి. మిగతా చెట్లు బాగానే ఉన్నాయి, బాగానే చేశారు. కానీ నేను కూడా తొందరపడి అది ఇది ఎరువులు వేయకుండా నీకు కాకపోతే ఫర్టిలైజర్స్ లో పోయి మంచి మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. మైక్రో న్యూట్రియంట్స్ వేసాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పండి చెనకేశ్వర, మన చెట్లు ఇంత మంచిగా రావడానికి కారణం మైక్రో న్యూట్రియంట్స్. నువ్వు అన్ని రకాలు వాడావు, నువ్వు ఆల్రెడీ డ్రిప్పులు మెగ్నీషియం వాడావు. అవి ఎనఫ్ కాదు, ఇంకా నీకు లోపల ఇంకా వాడాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు ఒక చిన్న పెట్టుబడి పెట్టుకో. నీకు ముందు దీంట్లో మెయిన్ నువ్వు చెట్టు పెంచావు, కానీ కాడలు అనేవి వీక్గా ఉన్నాయి. ఈ కాడ గనక లేకపోతే నువ్వు ఎంత చేసినా నీకు కాయలు ఏడ కూర్చుంటే చెప్పండి. మీరేమంటున్నారంటే నేను దారాలు కడతాను అన్న, అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. అది ఎంత కట్టినా కానీ కడ్డీ లోపల నుంచి ఏది వచ్చినా కానీ కట్టుకుంటా అట్లా నిలిపేకైతుందా? కట్టేయకుండా ఎందుకు మందులు ఉన్నాయి, అందుకనే చెప్పాను సార్. అంత మందులు స్ప్రే చేసే అంత మందులు ఏం లేవు. ఏం కొడతావు నువ్వు? జస్ట్ నార్మల్ మందులు కొడతావు అంతే, ఏం పెద్ద పవర్ఫుల్ ఏమి ఉండవు దానికి. జనరల్ గా దీనికి వాడే రెగ్యులేటర్స్ ఉంటాయి. మామూలుగా ఇట్లని కొంచెం స్ట్రెంథనింగ్ చేసే వీటిని స్ట్రెంథనింగ్ చేయాలంటే కొన్ని రకాల లిక్విడ్స్ ఉన్నాయి అంతే. ఏం పెద్ద నార్మల్ ఎక్స్ట్రాడినరీ పాయిజనస్ ఏం కాదు అవి. నార్మల్ వేలోనే ఉంటాయి. కాకపోతే బయోస్టిమ్యులేట్స్ అనగా కొన్ని రకాల ఏదో కే గులాక్ అని చాలా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు పంపిస్తాను నేను, అన్ని చూడండి మీరు. దయచేసి మీరేంటంటే అవి చేస్తేనే రేపు మీరు పంట చేసిన తర్వాత మీకు రిజల్ట్ రావడానికి కానీ, మీరు అనుకున్న ఈల్డ్ రావడానికి కానీ అదొక మీకు ఒక ఎగ్జాంపుల్ అయింది, అంటే పాజిటివ్ అయింది. లేదు నేను చెట్లు మీకు చెప్పండి అన్న, 7 నెలలకి చెట్లు ఎవరు ఎంత పెంచలేదు. అవునా? ఎవరు పెంచరు కూడా. ఇంతవరకు లాక్కొచ్చారు బాగానే. నేను అనేది ఏంటంటే చెట్టుకి ఏంటంటే నువ్వు ఎంత చేసినా తక్కువే. 14వ తారీఖు పుడిచిండదు. అదేలేండి, ఇప్పుడు మీరు 7 నెలలకే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 7 కంప్లీట్ అయింది. అవునా? ఇప్పుడు 7 నెలలకే చెట్టుని ఇంత తీసుకొచ్చామంటే నిజంగా హార్డ్ వర్క్ చేశారు పాపం. దీని వెనక మీ కష్టం చాలా ఉంది, మీరు ఎంతో చేశారు దీనికి. కానీ మీకు దీని తర్వాత పూత రావాలి, పూత తర్వాత మళ్ళీ కాయలు పడాలి, కాయలు ఎక్కువ రావాలి, చెట్టుకు ఎక్కువ కాయలు వస్తే తగ్గించుకోవాలి. మళ్ళీ ఎన్ని కాయలు ఈ చెట్టు నిలబెట్టుకుంటుంది అవన్నీ చూడాలి మనం. అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ ఏది కాదు. ఇప్పుడు మనం ఏది మాట్లాడుకుంటున్నామో ఇదే అంతా ఒక్కసారి సినిమా 3 గంటల్లో చూపించడం అని కాదు. ఇది నీకు ఈ పంట అనేది కనీసం 14-15 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే 14 ఎకరాల తోట కాబట్టి మీరు బాగా చేసుకుంటేనే దీంట్లో మీకు 4 దుడ్లు వస్తాయి. ఎందుకంటే మన ఏరియా బాగుంటుంది. మీకు వాటర్ ప్రాబ్లం లేదు కదా? వాటర్ ప్రాబ్లం
వాటర్ ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉంది. దిగు చాలా బాగుంది సార్ చెట్టు. దిగుడు కాదు అక్కడ. కానీ ఒకటే చెన్నకేశ్వరన, అంటే ఏం చదువుకున్నారు మీరు? 8వ క్లాస్ చదువుకుని మరి అది కాదు 7 చదువు ఇంత బాగా పెంచేది చెట్లు. మరి అందరు డిగ్రీ చదువుకుని కూడా ఫెయిల్ అయిపోతున్నారు. ఏందంటో మీ సీక్రెట్ ఏందంటారు? కాదు కాదు చెన్నకేశ్వర, మీ సీక్రెట్ ఏంటంటున్నా? ఇంత బాగా మీరు ఎవరు మీకు ఐడియాస్ ఇచ్చారు? మీకు వెనక డాక్టర్లు లేరు, యాక్టర్లు లేరు, ఎవరు లేరు? ఇదివరకు ఎవరు డాక్టర్ ఇంకా ఎవరు ఎంట్రీ లేదా, ఇంకా ఎవరు లేరు. మా కో బ్రదర్ నాగరాజ్ అంట, అంతా డైరెక్షన్స్ ఇస్తారు. బాగా చేశారు. అంటే నేటి రైతులకి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? ఈ ఇంత బాగా మీరు సక్సెస్ సాధించినందుకు రైతుకి మీరు మీ తరపు నుంచి? సరే, ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు మీరు ఏంది పంటకి వెళ్తారు, ఫైనల్ గా పంటకి వెళ్తావు, కాయలు తీయాలి, ఎకరానికి 5 టన్నులు తీయాలి కన్ఫామ్, అదేగా? అంటే 7 నెలల చెట్ల నుంచి ఏప్రిల్లో మనం పంటకి వెళ్తే అప్పటికి కరెక్ట్ గా 11 నెలలు అయింది. అంటే 11 నెలలకే చెట్టు తీసిన రికార్డు ఎక్కుతావు నువ్వు గ్యారంటీగా. నీ పేరు గిన్నిస్ బుక్ వచ్చింది కాదన్నా, 100% చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు పేపర్లో ఉండిపోతావు. నువ్వు 11 నెలలకైనా పంట తీస్తున్నావు అంటే 11 నెలలకు తీస్తాను పంట, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అదే తీయాలంటున్నాను. మీరు తీస్తే మీరు గిన్నిస్ బుక్ లో అది వదిలిపెట్టిన, నేను వదిలిపెట్టిన, అది రైతులో ఉన్న టాలెంట్ అనమాట. అట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి రైతు అనేవాడు. సో దీన్ని బట్టి సోదరులారా, అన్నగారు చాలా గొప్పవాడు అనమాట, మామూలుడు కాదు, చాలా టాలెంటెడ్ అనమాట, హైలీ టాలెంటెడ్ అనమాట. ఎంటెక్లు బీటెక్లు ఏం కాదు, మామూలుగా ఏది అవసరం లేదు. బట్ నా రైతుకి ఏంటంటే దాని మీద అవగాహన ఉంటే చాలు. అన్ని జైన్ అన్నది అంతా జైనే. సైజ్ అంత పెట్టారు ఇది సార్? 14 అడుగులు వెళ్ళిపో, ఇది 14 ఇట్లా పెట్టారు. చెట్టు 10, చెట్టుకి 10 పెట్టారు. 8 పెట్టు అంటారా? అందరు 7 పెట్టమని అడుగుతున్నాం. మొన్న ఆయన ఫోన్ చేసి 7 పెడతానంటుండు. తప్పు కదా, లైఫ్ తక్కువ సార్ చెట్టుకి, లైఫ్ తక్కువ కదా. అంటే మీరు చెప్పినట్టు వాతావరణం చాలా వెళ్దాం, ఫ్రీ ఉండాలి. అంటే అన్న మీరు చెప్పినట్టు సరే 14 ఇది పెడదామండి, ఇది వచ్చి 10. అప్పుడు ఎకరానికి ఎన్ని పడ్డాయి అన్న చెట్లు? మొత్తం ఎకరానికి 360 చెట్లు పడ్డాయి. 360 సరిపోతాయన్నా? సరిపోతాయి. తక్కువ అయితే అన్నది తక్కువ అవుతుంది. చెట్టు డెవలప్మెంట్ వస్తుంది, దాంట్లోనే వస్తుంది, ఆ చెట్లో వచ్చేది దీంట్లోనే వస్తుంది కదా. అవును. అంటే ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ వచ్చేది. అవును. ఇంకోటి నీకు ట్రాక్టర్ తిరగడానికి కానీ ఈజీగా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది. ట్రాక్టర్ బ్లోవర్ లోనే మందు కొడతా ఉండదు. అవును, ఈజీగా ఉంటుంది. ఎనీవే సోదరులారా, ఆల్ ద బెస్ట్ చెప్పండి అన్నగారికి. 11 నెలల్లో మళ్ళీ మనం ఈ చేంజ్ చూపిస్తూ ఉంటాను. నేను ఇక్కడ అన్నగారితో ఉంటాను. యాక్చువల్గా ఈయన ఇప్పుడు మా క్లయింట్ అయిపోయాడు ఇప్పుడు. సో మేమేం చేస్తామంటే, ఈయనకి 11 నెలల నుంచే క్రాప్ తీయటంలో నేను దాదాపుగా ఆయనకు సహాయపడతాను. అతన్ని నేను దాదాపు మానిటర్ చేస్తాను. కానీ ఎంత తీయగలమో మీకు తర్వాత చెప్తాను, ఎంత వచ్చిందో. కానీ 11 నెలల్లో ఈ బెల్ట్లో 11 నెలలకు ఎగుడు తీయాలి నా దేశంతో కూడా. 12 నెలలకు తీశారు. అవునా? 12 నెలలకి 14 నెలలకు కూడా తీశారు. లేదు 12 అంటే 14 వెళ్తారులేండి. 11 తీయాలంటే ఫిక్స్ అయ్యాను. అదే అంటే అక్కడ నేను చూస్తూనే నీ చెట్లు చూడడం నాకు అర్థమైంది, అతను సీరియస్గా ఉన్నాడు, క్రాప్ క్లియర్ లాగా ఉందని చెప్పి. అయితే అయ్యేందని ఇప్పుడు పరిస్థితులు ఏం చెప్పండి. దానిమ్మ ఏంటి, కొంచెం రేట్లు బాగున్నాయి, మీకు తెలిసే ఉంటది. రైతు 7 హ్యాపీగా ఉన్నాడు. సార్ రేట్ సెకండ్ ఫర్దర్ సార్, రేట్ మనకు అవసరం లేదు, మనం చెట్లు పెంచాలి రైతుగా. పండాల ఫస్ట్ క్వాలిటీ వస్తే రేట్ ఆటోమేటిక్ ఎవరో 10 రూపాయలు జాస్తి తీసుకుపోతారు. మరి ఎందుకు చాలా మంది భయపడిపోతూ ఉంటారు, అమ్మో దానిమ్మ అంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఎందుకు అట్లా? మందులు ఇది మన్ను డోసు పిప్రోనిల్ అగాడి ఏం కొట్టారు? అగాడి చేసా, దాని చేత ఫంగిసైడ్ వచ్చి సాఫ్ చేశాను. దానికి మొదలుగా రోగర్ బెంజట్ రోగర్ కొట్టారు. రోగర్ దేనికి కొట్టారు చెప్పండి? కానీ బాగానే పనిచేస్తుంది కదా రోగర్? బాగా పనిచేస్తుంది. మరి కొంత పైరెట్ కొడుతున్నారు కదా, వేస్ట్ అంటారు అది. నేను ఐఎస్ కాస్ట్ దోశ వీటికి పోయే ఉండదు, ఉత్త రోగర్ లాన్సర్ గోల్డ్ టానిక్ ఇట్లా దాంట్లో సింపుల్ గా పోవాలి. రెడామిల్ గోల్డ్ మొన్న ఒక పూట ఇది కొట్టాను తుప్కానోజోల్లో. ఏమి పిప్రోనోజోలా? కాదు టుప్కానోజోల్లో పిప్రోనిల్ చేశాను. బట్ నేను నెలకు 2 రోజులు సార్ నేను స్ప్రే చేస్తా ఉన్నది. 2 టైమ్స్ నెలకి 2 టైమ్స్ స్ప్రే. ఇప్పటి వరకు నీకేమి పెద్ద ప్రాబ్లమ్స్ రాలా? అంటే మీరు ఏప్రిల్లో మనం దీనికి డైరెక్ట్ కొంచెం రెస్ట్ కటింగ్ లైట్ ఇచ్చేసి అంతేగా? రెస్ట్ కటింగ్ అట్ చేస్తాం
రెస్ట్ కటింగ్ అదే మా రెస్ట్ కటింగ్ లైట్ చిగులు కట్ చేసి కట్ చేసేది దీనికి ఎత్తరాలు చేసేది. మరి పంట కటింగ్ చేయవా ఇంకా అవసరం లేదంటావా? ఏం లేదు సార్, పంట రెస్ట్ కలిపేసేస్తావు, రెండు కలిపేస్తాం. అంటే ఇది రికార్డ్ ఇది నీది, నీది రికార్డే కాదమ్మా చెప్పండి మీరు. చూద్దాం సార్, నాకేం చేయాలని చేస్తా ఉన్నాను అంటే కాదు. పంట పండాలంతే, పంట పండాలంటే నువ్వు చేసేది బాగానే చేస్తావు ఇప్పుడు దాకా, ఏం ప్రాబ్లం లేదు. చూడు అక్కడ చెట్లు 90% బాగా చేశారు గురుగారు, మీరు 90% బాగా చేశారు. ఇంకో 10% మరి ఇప్పుడు కాడలు పెంచుతావు వద్దా? పెంచుతాం, చెప్తాను, స్ప్రే చెప్తాను, 2-3 చేయండి. చేసిన తర్వాత మీకే రిజల్ట్ గుర్తుపెట్టుకుంటారు. నీకు నేను మందులు పంపిస్తా, చూడు నాన్న, కొట్టు ఖచ్చితంగా. సీరియస్ ఎక్కడ తీసుకుంటావు మందులు? మంచి వాళ్ళు బాగా ఇస్తారా? సూపర్. సరే కొన్ని నీకు సూపర్, నీళ్ళు వేయాలి నువ్వు, నీళ్ళు తగ్గొద్దు. నీళ్ళు ఎంత తగ్గుతుంది తెలుసు, 14 లీటర్ తగ్గుద్ది. నీళ్లు దంచు.